హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అనేది 2024కి రిలీజ్ కావడం జరిగింది. ఆల్మోస్ట్ 4500 ప్లస్ పోస్టులతోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది ఆగస్టు 1, 2024న రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్, ఏజ్, ఇంపార్టెంట్ డేట్స్, అలాగే మీరు క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, వీటిలన్నింటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్, అలాగే ఆర్ఆర్బీ పీఓకి అలాగే ఐబీపీఎస్ పీఓకి డిఫరెన్స్ అనేది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసుకోబోయే ముందు మీకు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ లైవ్ కోచింగ్ అనేది డైలీ 2 hours అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు కోచింగ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. 9493307648 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీకు ఈ కోచింగ్తో పాటు ఎఫ్సిఐ కానీ, లేకపోతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ, ఎస్బీఐ కానీ, నెక్స్ట్ వేరే నోటిఫికేషన్స్ ఏట్లకైనా కూడా మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. సో మీరు ఒక కోర్స్ తీసుకుంటే కనుక మిగిలిన ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఉపయోగపడే విధంగా సిలబస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెటీరియల్ అంతా కూడా మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఓకే, మన ఇన్స్టిట్యూట్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. దట్టు అన్ని టాపిక్స్ కూడా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ లైవ్ క్లాసెస్ మీరు ఎక్కడైనా చూసుకుంటే కనుక కొన్ని టాపిక్స్కే చెప్పడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని టాపిక్స్కి సంబంధించి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. దాంట్లో చూసుకుంటే కనుక మీకు ఏ డౌట్ వచ్చినా కూడా అక్కడే క్లారిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సేమ్ ఆఫ్లైన్ ఎట్లా ఉంటుందో ఆన్లైన్ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. దాంతోపాటు ఆఫ్లైన్ కూడా మన ఇన్స్టిట్యూట్లో చెప్పడం జరుగుతుంది. వీటిలన్నిటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే కనుక ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఐబీపీఎస్ పీఓ అలాగే ఆర్ఆర్బీ పీఓ అనేది లాస్ట్ మంత్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే కనుక ఆర్ఆర్బీ పీఓ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రొబేషనరీ ఆఫీసర్ అని మీనింగ్. అలాగే ఐబీపీఎస్ పీఓ అంటే కనుక దీంట్లో 11 types ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 11 బ్యాంక్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తే కనుక దాన్ని ఐబీపీఎస్ పీఓ అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా ఈ 11 బ్యాంక్స్ అనేవి కొన్ని రీజనల్ రూరల్ బ్యాంక్స్ని అంటే గ్రామీణ వికాస్ బ్యాంకులని స్పాన్సర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి వస్తే కనుక సప్తగిరి గ్రామీణ వికాస్ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇలా ఆంధ్రప్రదేశ్కి ఒక 3 రూరల్ బ్యాంక్స్, అలాగే తెలంగాణకు ఒక రూరల్ బ్యాంక్స్ 2 ఉండడం జరుగుతుంది. వాటి నుంచి నోటిఫికేషన్ వస్తే దాన్ని ఆర్ఆర్బీ పీఓ అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి 11 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి నోటిఫికేషన్ వస్తే దాన్ని ఐబీపీఎస్ పీఓ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ 4500 అంటే 4455 పోస్టులతోటి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకునేటప్పుడు అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కొన్ని బ్యాంక్స్కి ఎన్ఆర్ అని పెట్టడం జరిగింది. ఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ రిపోర్టెడ్ అని మీనింగ్. అంటే ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ వచ్చే టైంకి వీళ్ళు వేకెన్సీస్ అనేవి చెప్పలేకపోయారు. ఫర్దర్గా వెళ్ళే కొద్దీ వేకెన్సీస్ అనేవి కూడా ఇంక్రీజ్ చేస్తారు అని మీనింగ్. మీరు అప్లై చేసుకునేటప్పుడు ఎన్ఆర్ కూడా మీ ప్రిఫరెన్స్లో కంపల్సరీగా ఇవ్వాలి తప్ప అక్కడ జాబ్స్ లేవు కదా అని చెప్పి ఆ బ్యాంక్స్ అనేవి విడిచిపెట్టకూడదు. మెయిన్లీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్ర బ్యాంక్ అనేది ప్రీవియస్గా ఉండేది, అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయింది కాబట్టి మీ ఫస్ట్ ఆప్షన్ అనేది యూనియన్ బ్యాంకు. దాని తర్వాత పోస్టులు బట్టి మీకు నచ్చినటువంటి బ్యాంక్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ పోస్టుల గురించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆగస్టు 1న రిలీజ్ కావడం జరిగింది. ఆగస్టు 21 వరకు లాస్ట్ డేట్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఇవన్నీ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, మెయిన్స్, అలాగే ఇంటర్వ్యూ సెషన్, ఇదంతా కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేసినట్టు ఈ డేట్స్లోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏజ్ ఒకసారి చూసుకుంటే
20 to 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చారు. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 35 వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే 33 వరకు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అంటే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఏజ్ తర్వాత క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ఎనీ గ్రాడ్యుయేట్, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కనుక మీరు బీఎస్సీ కానీ బీకామ్ కానీ లేకపోతే ఏ బీటెక్ కానీ ఏ స్ట్రీమ్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు గ్రాడ్యుయేషన్ అనేది రిజల్ట్స్ అనేవి ఆగస్టు 21 లోపల మీకు రిజల్ట్స్ అనేవి కంపల్సరీగా వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మార్క్ లిస్టులు రాకపోయినా పర్లేదు, రిజల్ట్స్ వచ్చి ఉంటే కనుక ఆగస్టు 21 లోపల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఫీ ఒకసారి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 175 రూపీస్ పెట్టడం జరిగింది. అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 850 రూపీస్ అనేది ఫీజు అనేది పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్, ఇది 2 టైర్స్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ సెషన్ కూడా ఉంటుంది. ప్రిలిమ్స్లో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి 3 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 1 అవర్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ప్రిలిమ్స్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క నోటిఫికేషన్లో సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. అంటే ఆ సెక్షన్లో ఆ సబ్జెక్ట్ తప్ప వేరే సబ్జెక్ట్ ఏది కూడా ఓపెన్ అవ్వదు. సో ఆ సెక్షన్కి 20 మినిట్స్ ఎట్లా ఇచ్చారో ఆ సెక్షన్కి ఆ టైంలో మీరు యూజ్ చేసుకుని ఆ క్వశ్చన్స్ అనేవి చేయాలి. అలా ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ కూడా ఉండడం జరుగుతుంది. దాని తర్వాత డిస్క్రిప్షన్, దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. ఈ సెషన్స్ అన్ని క్లియర్ చేస్తే కనుక మీకు జెన్యూన్గా జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆపర్చునిటీని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మళ్ళీ చెప్పేది ఏంటంటే వీటికి సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ అంటే ఐబీపీఎస్ పిఓకి కానీ లేకపోతే రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానీ నెక్స్ట్ ఎస్ఓ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఏఎఫ్ఓకి అలాగే ఎఫ్సిఏకి వీటన్నిటికి సంబంధించి మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదిస్తే కనుక మీకు కోచింగ్ డీటెయిల్స్ అనేవి తెలియడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వబడుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.